ఈ కేసుని ఈడీకి అప్పగించే పనిలో ప్రభుత్వం ఉందంట. నిజమేనా? అంటే మనకి చేతికి మట్టంటొద్దు కేటీఆర్ జైలుకి పోవాలి. ఈ లైన్‌లో ఏమన్నా ఇప్పుడు ఆలోచిస్తారా? దేనికి సంబంధించి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కేసు ఉన్నది. లిక్కర్ కేసు స్టేట్ గవర్నమెంట్ కేసు అది. హ్మ్. స్టేట్ గవర్నమెంట్లో జరిగిన అవినీతి అక్రమాల మీద హ్మ్. ఆ రోజు ఏంటంటే ఈడీ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? వివిధ రకాల అక్రమాలు జరిగినాయి అక్కడ. హ్మ్. సిబిఐ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? అదో రకమైన క్రైమ్. హ్మ్. అంటే విదేశీ మద్యం ఇక్కడికి వచ్చి తక్కువ కమ్మడం ఒక కేసు అయితే, అసలు దానికి సంబంధించిన కేసులో ఆ పాలసీని తయారు చేయడమే లూప్ హోల్స్ ఉన్నాయనే దాని ఒక 3, 4 యాంగిల్స్ జరిగినప్పుడు వచ్చింది. హ్మ్. ఇక్కడ ఈడీ ఎంటర్ అవ్వడానికి కారణం ఆర్బీఐ. ఆర్బీఐ ఏమన్నది? గిట్ల చేస్తుంటే ఏం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి అన్నది. ఆ ప్రభుత్వం ఎవరు? ఆ ప్రభుత్వం. కానీ నేనే ఆ ప్రభుత్వం ఇప్పుడు. ఓకే. ప్రభుత్వం అనే దానికి మీనింగ్స్ కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం అని ఉంటుంది. కానీ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. ప్రభుత్వమే. హ్మ్. దానికి పూర్వం ఎవరు వ్యక్తులు బాధ్యులైతే వాళ్ళు. హ్మ్. ఇప్పుడు వ్యక్తులు చేసిన సమస్యకు వ్యవస్థ సమాధానం చెప్పాల్సి వస్తుంది. హ్మ్. మేము సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది కదా. హ్మ్. రెండవది, హ్మ్. ఈరోజు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే, ఓ కక్ష సాధింపు చర్యలు గిట్లా చేస్తారా? హ్మ్. ఇదొక లోటపీస్ కేసు, ఏందా ఈ కేసు, ఇదొక పనికొచ్చేదా అని అంటారు. హ్మ్. మరి నేనంటే ఒక మాట, హ్మ్. మీరు మధుసూదనాన్ని మన ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన జేఏసీ ఇచ్చి హ్మ్. ఒక 10 కోట్లకు సంబంధించిన దాంట్లో దేంట్లో అసలు ఏ ఆధారాలు లేకుండా ఏది లేకుండా తీసుకుపోయి జైలు పెట్టారు. వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుండని. హ్మ్. కోదండరామ్ సార్ని ఏం చేసిండ్రు? హ్మ్. అసలు అడ్వకేట్ పక్కన పెట్టు, ఆ బోల్టులు బలగొట్టి 4 గంటల నుంచి తీసుకుపోయిండ్రు. అవును. ఇప్పుడు మళ్ళీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఆయన మాదిగ దండోర ఉద్యమ నేత, సుదీర్ఘకాలంగా ఈ 2 రాష్ట్రాల్లో పేరుగాంచిన నేత. ఆయన ప్రపంచ మహాసభలు తెలుగు మహాసభలు జరుగుతుంటే ట్యాంక్ బండ్ మీద ఒక నిరసన కార్యక్రమం పెడితే ఆయన ప్రపంచ మహాసభలను అడ్డుకోవడానికి వస్తుందని నెల రోజులు 15 రోజులు పెట్టిండ్రు. ఓకే. ఇంతవరకు మందకృష్ణ మాదిగను ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక హ్యుమానిటేరియన్గా చూస్తుండే. కానీ ఆయన తీసుకుపోయి 2 సార్లు, ఒకసారి కాదు, జైల్లో పెట్టిండు. బండి సంజయ్ గారిని, ఇటువైపు వస్తే మా నాయకుడిని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని. ఒకటేమో ఓటుకునేటు, అది మంచిగా మాట్లాడుకోవచ్చు, ఒకటి మాట్లాడదాం అది కూడా. రెండోది జన్వాడ కేసు. ఎంపీ తనకు రైట్స్ ఉంటాయి, అసెంబ్లీ పార్లమెంట్ స్పీకర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. అట్లా కూడా లేదు, ఎత్తేసిండని, అది డ్రోన్స్ లేపిండని చెప్పేసి పూర్తిగా ఎంపీని కూడా తీసుకుపోయి జైలు. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కూడా. ప్రధానమైన కారణం అదే చెప్తున్నారు. ఇంకా చెప్తా, డోర్లు బలగొట్టి ఇల్లు బెడ్రూమ్లోకి వచ్చి ఎత్తుకొని పోయారు కదా. అది అప్పుడు తన కూతురి నిశ్చితార్థం రోజు, ఎలక్షన్స్ టైంలో, ఆ రోజు నడి ఇంట్లోకి పోయి ఏ విధంగా వీరంగం సృష్టించిండ్రు అంటే, వీళ్ళకేమో అడ్వకేట్లను ఇవ్వాలన్నట, కోర్టు పర్మిషన్ ఇవ్వాలన్నట, వీళ్ళకి అన్ని వెసులుబాట్లు ఇవ్వాలి దొంగతనం చేసినందుకు. మళ్ళీ ఈయన అందుకని నేను ఏమంటున్నా, దోపిడీ హక్కుల పోరాట సమితి చైర్మన్ గాను, అంటే దొంగల హక్కుల కోసం పోరాడే చైర్మన్ అయితే ఇస్తారు, అట్లా కొట్లాడి ఏమంటారు కోర్టులు ఏమన్నా. అందుకని అట్లాంటి వాటికి ప్రభుత్వము కోర్టులు మీకు సహకరించమని చెప్పింది. అందుకని ఇప్పుడు మా కేసు చూసుకుందాం, మురళీ ముదిరాజ్ కేసు. ఒక బీసీ బిడ్డ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా నేను చేస్తానన్నది కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడేమో అని ట్రై ఏం కాదు, సీరియస్గానే ప్లాన్ చేసి చనిపోయింది. ఆ రోజు అందరం, వంటూరు ప్రతాప్ రెడ్డి గారు దీంట్లో ఉండే, మానవతరాయ్, నేను, ఇట్లా కొంతమంది మన ఉస్మానియా పిల్లలందరూ. ఇక ఏంటంటే ఆ కుటుంబానికి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆయన గజ్వేల్ లోకల్ మనోని కాన్స్టిట్యున్సీ కేసీఆర్. ఆ రోజు మేము పోతే, నేను ఎక్కడికి ఖమ్మం మీటింగ్ పోయి వస్తుంటే అందరు పిల్లలు అన్న కంపెన్సేషన్ కూడా ఇస్తలేరు అని అంటే, మేము పోతే మా మీద 7 కేసులు పెట్టిండు. రాజద్రోహము, అది ఇదిగా ఎల్లయ్య జక్కాయ పెట్టి జైలు ఎమ్మడే. అసలు మాకు తెలియదు, ఆయన మంచి ఛాయ్ దాగి సంతకం పెట్టి పోదురా అని పిలిచిండు. ఆ పోలీస్ స్టేషన్ పోయినాక ఆ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తరలించారు అడిగిమెట్టుకు. ఆ నుంచి నేరుగా జడ్జి కాడికి తీసుకుపోయింది, జైలుకి తీసుకుపోయింది. మాకు కూడా ఉన్నాయి కదా హక్కులు, అడ్వకేట్ మాకుండడా? అరే మేము ఏం చేసినామంటే గిన్ని ద్రోహాలు చేసినాం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చేయడానికి పోయినమాట. మా యూనివర్సిటీలో నేను రీసెర్చ్ స్కాలర్నే అప్పుడు. అంటే వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు అరెస్టులు చేసిన, వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టారని చెప్పడానికి ఇది. కానీ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నందుకు నేను జైల్లో పెడతలే, ప్రజల సొమ్ము దోచుకున్నందుకు నేను జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. జైల్లో పెట్టడం అయితే పక్కా అంటారు. ఇప్పుడు దొంగ దొరికితే తప్పదుగా.
దొరకకపోతే మంచిగా పూలదండలు వేద్దాం, దొరికితే అరదండాలు, రెండు రెండు రెడీ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎంతసేపు కక్ష సాధింపు అంటున్నారు కదా, అసలు మేమేమంటున్నాం, మా రైట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు అరెస్ట్ కాకముందే నువ్వు నాకు న్యాయవాది కావాలి, నన్ను అరెస్ట్ చేయొద్దని అంటున్నావు కదా. ఇప్పుడు మేము ప్రజల కోసం పోయినప్పుడు మాకు కూడా హక్కులు ఉంటాయి కదా, మా ఎందుకు నీకు గుర్తు రాలే అప్పుడు? అసలు వాళ్ళు ఏందో నాకు అర్థం కాదు. రివెంజ్ పాలిటిక్స్ అంటున్నా నేను. రివెంజ్ కాదు, దొంగతనం చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది. ఇప్పుడు మీరు అధికారంలో ఉంటే వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ అధికారంలో ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం వదిలేద్దామా కేటీఆర్? వదిలేయమంటే హైకోర్టు చెప్పమనండి, నువ్వు ఎట్లా ఎంతనా 55 తీసుకున్నాను కోర్టు చెప్పమని చెప్తుంది అట్లా కోర్టు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు 50, ఇంతకుముందు అన్న కదా ఓటుకు నోటుకు సంబంధించి 50 లక్షల రూపాయలు, దీనికి ప్రపంచంలోనే ఇట్లాంటి నేరం జరగనట్టు క్రియేట్ చేసిండ్రు. ఏసీబీకి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, కింద కెమెరాలు పెట్టడం ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఆ పైన పెట్టమని ఎవరు ఇచ్చారు, అన్ని రకాల యాంగిల్స్లో షూట్ చేసిండ్రు కదా. ఆ రోజు ఆయన 120th ఫెలో, హూజ్ దట్ సెబాస్టియన్, ఆయన ఓటు ఉన్నా పోయినా ఏం సమస్య లేదు. ఆ సంబంధం విషయంలో అసలు కేసీఆర్ ఓటుకు పైసలే పెట్టలేదా? ఇప్పుడు దాని పేరేంటి, మునుగోడు అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్, హుజురాబాద్ కూడా. మళ్ళీ ప్రభుత్వం పైసలు వేరు, ఓటుకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేసిండ్రు, కేసీఆర్ మాకెందుకు పైసలు ఇవ్వడని. మరి ఇట్లా ఎందుకు మరి వాళ్ళని అరెస్ట్ చేసుకోలేదు? ఇప్పుడు అది కూడా సెబాస్టియన్ది కూడా ఓటే కదా, ఒక ఓటుకు సంబంధించిన అంశంలోనే. అదే ప్రభుత్వ సొమ్మేం రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అది ఇప్పటి వరకు కేసు తీరలే, వీరే ప్రభుత్వంలో ఉన్నారు, అది అయినాక కూడా మరి ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకపోయినారు? ఇలా కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళ అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నది, లేదంటే ఇంకా వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. కానీ దాని పేరు మీద మీరు అరెస్ట్ చేసిన రోజు ఎప్పుడు? బిడ్డ పెళ్ళి, బిడ్డ నిశ్చితార్థం రోజు, బిడ్డ లేకపోతే ఇంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు చేసి తీసుకుపోయి, మీది మాత్రం కారుణ్య ప్రభుత్వం. ఇప్పుడు మేము అట్లా కూడా కాదు, కేటీఆర్ను అది అయినాక కూడా నన్ను ఈరోజు అరెస్ట్ చేయమని చెప్పి ఒకటి తాకీదు పెట్టుకోమనాలి ఏసీబీకి, మనం కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఆయనకు జర ముహూర్తం చూసుకొని, సంక్రాంతి లోపు అవుతుండొచ్చు, సంక్రాంతి తర్వాత ముహూర్తం ఆయన ఎప్పుడు కోరుకుంటాడో కానీ ఇప్పుడు ఆయనకి ఏం కళలు ఉండంటే అరెస్ట్ అయిపోయినా ఇన్ని రోజులు టీఆర్పీ పెంచుకోవాలి, పెంచుకున్నాక లోపల పోయినాక మంచిగా స్లిమ్ అవ్వాలి, స్లిమ్ అయినాక మళ్ళీ బయటికి వెళ్ళి పాదయాత్ర చేయాలి, అప్పుడు ముఖ్యమంత్రి కావాలని కళల్లో ఇట్లా అక్కడ ఉన్నాడు మనోడు. అప్పుడు అరెస్ట్ చేసిన ఫీలింగ్లోనే ఉన్నాడు, నేను తిరిగి వస్తా మళ్ళీ వస్తా అంటే ఏడికి పోయినావు రావు ఆయన, నువ్వు ఎన్నే ఉన్నావు, నీ ఆఫీసులో మీటింగ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ మీటింగ్ చూసిన హరీష్ రావు జైలుకి పోయి వస్తే సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో, అట్లా ఆ విధంగా వర్కౌట్ ఛాన్స్ లేదా? సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆలోచన ఉన్నా కూడా దొంగతనం చేస్తే వదిలిపెట్టలేం కదా ఎవరినైనా సరే, అది వాళ్ళ ఇష్టం. సానుభూతి అయితే ఆయన ఏమవుతాడు, దేశానికి ప్రధానమంత్రి అవుతాడా, రాష్ట్రానికి ఏమవుతాడు అనే విషయం పక్కన పెడితే పోటీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు హరీష్ మాట్లాడుతుండు, ఎవరు కేటీఆర్ అంటే ఎవడు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ రక్తం అంటే మన ఉద్యమకారుని బిడ్డ. అరెస్ట్ అయితే మనం ఎట్లా ఊరుకుంటాం, మన పార్టీ అంతా 65 లక్షల కుటుంబాలు ఉన్నాయి, మనం చేయాలి అని అంటే మీకు ఇప్పుడు ఉద్యమకారులు గుర్తొచ్చినారా నాయన? మీకు ఈ అమ్మ 9 సంవత్సరాలు మొత్తం అధికారం అనుభవించి ఉద్యమకారులను అనగదొక్కి, టీఆర్ఎస్ ఉద్యమకారులను కూడా, తెలంగాణ ఉద్యమకారులను కాదు, మాలాంటి వాళ్ళకు ఏం చేయాలని నీతో ఎప్పుడు ఆశపడలేదు. నువ్వు దీన్ని అర్థం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి కావాలనే కోరిక నీకు ఉండేనేమో మాకు తెలియదు, కానీ మేము తెలంగాణ కొరకు చేసినాం. ఇప్పుడు కోదండరాంని అరెస్ట్ చేసిన తీరు ఏంటి, జయశంకర్ సార్ని అవమానించిన తీరు ఏంటి? కనీసం జయశంకర్ సార్కి ఒక స్మారకం కట్టించింది అడవిలో బొందవాడ, ఒక్క సరే టీఆర్ఎస్ సిద్ధాంతకర్తన, తెలంగాణ సిద్ధాంతకర్తన, మేము తెలంగాణ జాతిపిత అనుకున్నాం ఒక దశలో, డిఎస్లో ఉన్నప్పుడు. ఎవరిని మనం ప్రిసీడింగ్ తీసుకుందామంటే అప్పుడు చర్చ జనార్దన్ రావు గారిది ఉండే, వారిది ఉండే, మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది ఉండే. ఎవరంటే తెలంగాణ సిద్ధాంతకర్తగా అప్పుడు కీర్తించబడుతున్నవాడే తెలంగాణ జాతిపితగా అయితే బాగుంటుంది. ఈయన పొలిటికల్ లీడరే కదా, ఎవరు మనడు కేసీఆర్. శిబు సోరెన్ అయినా తను ఒక దశలో తగ్గి చాలా త్యాగాలు చేసిండు. శిబు సోరెన్ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా